గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్. ఇదిగోండి తెల్లవారుసరికి అయితే మా నవ్య ఏదో ప్రయోగం చేస్తుంది నా మీద. యాక్చువల్గా 4 days బ్యాక్ సైట్లో పడిపోయినప్పుడు ఇదిగోండి ఈ కాలు ముడుకు అనేది నా బరువు మొత్తం ఈ ప్రెజర్ అనేది ముడుకు మీద పడిపోయి ముడుకు గుద్దేసింది. సో దానికోసం అని చెప్పేసి యాక్చువల్ బ్రేక్ ఏం అవ్వలేదు, బట్ ఏంటంటే పెయిన్ వస్తుంది అలాగా. సో ఇంజెక్షన్ చేయించుకున్నా ఫస్ట్ రోజు బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం పెయిన్ వస్తుందనంటే కొంచెం ఏటినవిదే ఉప్పు నీళ్ళు పోముతారంట. ఎలా చెప్పు? వేడి నీళ్ళు మరబెట్టి ఫస్ట్ వేడి నీళ్ళు ఉప్పు కలిపి బాగా మరిగించి ఎందుకంటే బాగా ఉడికెత్తునట్టు దల్సర్ క్లాత్ ఉంది, దల్సర్ క్లాత్ ఇలా ముంచి అలా ముంచి బాగా పిండలు ఉప్పు పోము పెట్టమంటారు దీన్ని. ఇది నాటు వైద్యం టైపు, కొంచెం మంచిదే, బ్యాంగ్ రిలీఫ్ వస్తుంది. కాలిపోతుంది. ఎవరైనా ఇలా కొడతారు, నువ్వు ఇలా కొట్టాలి. ఉప్పు పోము పెట్టమంటారు దీన్ని. చూడు అమ్మ ఎట్ చేస్తుంది, కొట్టేస్తుంది నాకు. ఒక్క 10 నిమిషాలు కానీ తర్వాత ఒక్క 5-10 నిమిషాలు వెంటనే వచ్చేస్తుంది. ఓకే, అలాగా రోజుకు 2-3 times చేస్తే వ్యాంగా చిన్న చిన్న పొట్లు ఏమైనా ఉన్నా సరే ఇరుగుతాయి. ఓకేనా? మీరు కూడా ఎవరికైనా ఇదైతే చిన్న చిట్కా అండి, ఇదే ట్రై చేయండి. అయితే అయిపోయింది. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఎక్కడికి అనుకుంటున్నారా? స్కూల్కి వెళ్తున్నాను. బుజ్జిగడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు ఇస్తారు ఇప్పుడు, అందుగురించే వెళ్తున్నాను హడావిడిగా. టిఫిన్ తినేసాము, ఇద్దరం కలిసి. కాకపోతే తినేసాము, టైం అవుతుంది కదా అనేసి. అక్కడికి బట్టలు కూడా వేసాను, ఇప్పేశాడు, మళ్ళీ వేసాను. మీ బ్లెస్సింగ్స్ కొద్దిగా నా బుజ్జిగాడి మీద ఉండాలి, ఎందుకంటే మనం 3 స్టార్లు తెచ్చాడు, ఇవాళ 5 స్టార్లు తేవాలి. తెస్తే చాలా సంతోషపడతాను నవ్య. ఇంకా ఒక్కొక్కటి ఎందుకంటే భయం కొంచెం పడుతున్నాను. మొన్న వారం రోజులు ఉండిపడి కదా ఇంట్లోన, మార్కులు తగ్గేటు కొంచెం బాధపడుతున్నాను. ఆ తండ్రి సుబ్రహ్మణ్య స్వామి దేవల్ల, సత్యం దేవల్ల, మీ బ్లెస్సింగ్స్ వల్ల అడిగి మంచి మార్కులు రావాలని కోరుకోండి. నేను కోరుకుంటే నా బిడ్డ కాబట్టి ఒకటి మీరు కొద్ది కోరితే మంచి మార్కులు రావాలని కోరితే ఇంకా హ్యాపీ. ఓకేనా? ఇప్పుడైతే నేను బయలుదేరుతాను. అక్కడ వీలైతే వీడియో తీస్తాను, లేదంటే లేదు. ఇంటికి వచ్చాక వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే మేము బయలుదేరుతాం. ఇంటికైతే వచ్చేసాము. అక్కడ కొంచెం హడావిడిగా ఉంది కదా, ఎందుకు తీయాలని తీబుద్ధి అయ్యేది. ఇంటికి వచ్చాక తీస్తున్నాను. బుజ్జిగడికి 5 స్టార్లు వచ్చాయి. మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా, అందుగురించి 5 స్టార్లు వచ్చాయి. అక్కడ రాగానే హడావిడికి బట్టలు మార్చేసి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు వాడైతే. సరే వెళ్ళాను. గుండె బుక్ అయితే చూపెడతాను ఎన్ని మార్కులు వచ్చాయి కూడా చూడవలసింది. వాడు హాల్ టికెట్ గుండె ఫస్ట్ అయితే ఇంగ్లీష్ ఏబీసీలు రాశాడు. స్మాల్ ఏ స్మాల్ బి. ఇక్కడైతే ఇది XYY అని ఉంటుంది కదా, మ్యాచింగ్ చేయాలి. మ్యాచింగ్ టెస్ట్ ఇది యాపిల్ జీబ్రా కదా, ఇప్పుడు రాదు కాబట్టి ఇంకా రాయలేదు వాడైతే. యాపిల్ బొమ్మ ఒకటి ఇచ్చారు. ఇవి ఆపోజిట్లు బి తర్వాత ఏటి, సి తర్వాత ఏటి, డి తర్వాత ఏటి అవి ఉంటాయి. తర్వాత డక్ ఉంటుంది. స్పెల్లింగ్స్ మ్యాచింగ్ చేయాలి. ఇక్కడ SN GN TN స్పెల్లింగ్లు మ్యాచింగ్ చేయాలి వీటికలా. ఇది ఇంగ్లీష్ మార్క్స్. మ్యాథ్స్ 1 నుంచి 20 రాశాడు వీడైతే. ఇదొకటి మ్యాచింగ్, ఇదొకటి నెమల బొమ్మ, నెంబర్స్. ఇవన్నీ వేసిన బొమ్మలు కౌంట్ చేయాలి. ఇదొకటి మార్క్. ఇవన్నీ రాశాడంటే చూపడుతున్నాడు. మార్క్స్ ఇవన్నీ మార్క్స్. మొత్తానికి బుజ్జిగాడు 5 స్టార్ తెచ్చుకున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాను. మీ బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా బాగా చదవాలి. ఆ ఓరల్ టెస్ట్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు తప్పించి మిగతా అంతా బెటర్గా చెప్తున్నానంట. నేనా ఇటు చూడు, కన్నులు ఇటు ఫేస్ చూపెట్టు. అయిపోయిందండి ఇదండి క్లోజింగ్. అటు చేసుకోడు బుజ్జిగడు స్కూల్. ట్రైన్తోనే చూచూ ఆడుకున్నాడు. దాని పాటలు ఎటువంటి ఊడిపేశాడు. ఆఖరికి దానికి పాటలు అలా చేశాడు చూడండి అక్కడ కూర్చొని. బనానా తొప్పుకో ఉంటమే టీషర్టు ప్యాంట్ వద్దనేసాడు. ఇప్పుడు మనమే ఉండలేకపోతున్నామంటే పిల్లలు అలా ఉండగలరు. మీరు ఒక్కబెట్టినట్టుగా అయిపోతున్నాడు. ఇంకా వాళ్ళ తాతమ్మకి వాళ్ళ తాతయ్యకి ఇంక ఫోన్ చేయలేదు. ఇక 5 స్టార్లు వచ్చి అని చెప్పలేదు. 8 స్వీట్లు కూడా పంచుతుందట ఆవిడట వాళ్ళ అమ్మమ్మ గారు, తాతమ్మ గారు. వాళ్ళ తాత మురిసిపోతున్నారు ఇంట్లో. వాళ్ళందరూ ఇంకా ఫోన్ చేయలేదు, ఇంక చేయాలి. వాళ్ళ రియాక్షన్ ఎలాగుంటుంది మరి, వీడియో తీయలేం కదా, అక్కడ ఉంటారు కాబట్టి. ఇక్కడ ఉంటే ఏదో రియాక్షన్ తెలుస్తుంది, అలా ఎంత సంతోషించారని తెలుస్తుంది.
చూడాలి స్వీట్లు పంచారా లేదు ఇప్పుడు చెప్తాను. వెళ్తే రియాక్షన్ అవుతారు. మా ఆయన కూడా వెళ్తాను అన్నారు ఇవాళ. మేబీ నేను తీయమంటాను అక్కడ వీడియో చెప్పమంటాను అతనికి, నేను చెప్పను, అతనికే చెప్పమంటాను. ఎలాగుంటుంది రియాక్ట్ అవుతారో వీడియో తీయమంటాను, ఫోన్ చేస్తాను మా ఆయనకి. అన్నము ఇంకేంటంటే అన్నం వండుకుని పని లేదు, మార్నింగే వండేసాను కాబట్టి ఇంక వండక్కర్లేదు. పెరుగుంది, నేను నేపిన చీకడాలు ఉడియాలు అవి ఉన్నాయి, వగేరే ఉన్నాయి. పప్పు కూడా రుబ్బలేదు ఎందుకంటే శనివారం అయితే నిన్నే రుబ్బుదాం అనుకున్నాను చెప్పాలంటే. ఇంక మరి రుబ్బబుద్ధి ఇలా అన్నం వండిపోతుంది, మరి రుబ్బట్లేదు. ఏంటంటే రాత్రికి వెళ్ళగా మా ఇద్దరికే కదా, ఇంకా సీతారాంపురం వెళ్తారు, అత్తకి బాగోలేదు కదా, ఎండలకి దొరికిపోతామనేసి పిల్లలకి తేకండి కొద్దిగా కూల్ అయిన తర్వాత తండి అన్నారు. సర్లేండి అనేసి మేము బయలుదేరుతామన్నాం. కానీ వద్దులేండి, ఎలక్షన్ టైం వస్తుంది కదా, ఓట్లు వేయడానికి అప్పుడు వస్తారు కదా, అప్పుడు రండి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు అటు ఇటు తిప్పినాడు ఒంట్లో ఆరోగ్యం తగ్గిపోద్ది అని అన్నారు. అందు గురించి తీసుకుని వెళ్ళట్లేదు. ఇంకోటి ఏంటంటే సాయంత్రం పప్పు రుబ్బాలి, చట్నీ చేసుకోవాలి. మా ఇద్దరు చక్క తింటాం, వాళ్ళ నాన్నకి ఉడికించుకొని మరి తింటాం. ఓకేనా, వంట చేసే పని లేదు, ఇంకా కూలే. ఇవాళ రేపు 1 గంట వరకు ఇంక వండడమే కూల్గా. టైం అయితే కరెక్ట్గా 1 గంట అయింది. బుజ్జిగడికి బతిమిలాడితే రావట్లేదు. భోజనం టైం కూడా వచ్చేసింది. రారా నాయన కూర్చుని తినేద్దాం, గబగబా పని కూడా చేసుకోవాలి, నువ్వు పడుకుని పోతే అన్నాను. ఎందుకంటే పని ఎక్కువ ఉంది ఇవాళ. ఒకటి పప్పు కడుక్కొని రుబ్బుకొని చట్నీ చేసుకోవాలి. మరి కరెంట్ వస్తుంది పోతుంది కాబట్టి ఏ టైంకి పోతుంది మనకు తెలియదు. కాసేపు అటు తినిపించి మనం కూడా నడుము చారేసి అప్పుడు ఇచ్చేద్దాం అని అనుకున్నాను. కానీ అక్కడి నుంచి రావట్లేదు, పిల్లవాడు పిలుస్తుంటే. ఇప్పుడైతే తినేస్తాం భోజనం అయితే. అయితే ఏం లేవు, అన్నము, వడియాలు, సాల్ట్, పెరుగు, ప్లేట్లు, నిన్న వేపుకున్నవి వడియాలు, ఇంకా మా ఇంటి నుండి వచ్చినవి సీతారాంపురం నుంచి వచ్చిన పిండి వడియాలు అంతే. పెరుగు కూడా దగ్గర పెట్టుకున్నాను, కూలింగ్ నీళ్ళు పెట్టుకున్నాను, ఆడికి సపరేట్ గ్లాస్ ఒకటి పెట్టుకున్నాను. ఆడేమో ఇంకా రామంటే రావట్లేదు, బెతుములాడించుకుంటున్నాడు. అయితే భోజనం అయితే అయిపోయిందంటే చక్క బుజ్జిగడు నేను పెరుగన్నం తినేసాం. నేను కొంచెం టమాటా పచ్చడి అన్నం కలుపుకున్నాను. నోరికి ఇదిలా ఉంది, ఎంతకైనా పెరిగిన చారు అన్నం, పప్పు అన్న, రకరకాలు కొంచెం పచ్చడి అన్నం పులుపులుగా కారం బాగుంటుంది కదా అని కలుపుకున్నాను. ఎండాకాలం కానీ కొంచెం చల్ల చేసుకోవడానికి కూడా పెరుగన్నం తిన్నాను. వాడైతే స్కెచ్లతోనే ఏదో డ్రాయింగ్ వేస్తున్నాడు. ఇవ్వండి, అందుగురించి స్కెచ్ పెన్లు కూడా అయిపోయి మా ఆయన అయితే డార్క్ వైన్ తీసుకొని లైట్ వైన్ ఉంచేశారు. వీలైతే సాయంత్రం వెళ్ళి తెస్తాను, బుజ్జిగడి నేను వెళ్ళి తెస్తాను. స్కెచ్ పెన్లు ఆడికి నచ్చినవి తెచ్చేసి ఆడ ఇష్టం కావాలంటే అది రాయిస్తాను. మా ఆయన అయితే ఊరు వెళ్తారు సీతారాంపురము, మరి వెళ్తారో వెళ్ళదు గ్యారెంటీ లేదు, వెళ్తాను అన్నారు. ఓకే వెళ్ళండి జాగ్రత్తగా వచ్చింది రేపు అన్నాను. రేపైతే సత్యంతల్లి గుడికి వెళ్ళట్లేదు. మరి నేను ఒక్కదాన్ని బుజ్జిగాని పట్టుకోవాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే ఒకళ్ళు చూసుకుని ఒకళ్ళు చూసుకుంటాము, అంటే నేను అది పూజ చేసుకుని బుజ్జిగాని చూసుకుని, ఇప్పుడు అలా కాదు, బుజ్జిగానే పూజ నేనే చూసుకోవాలి. ఇప్పుడు ఏదో కష్టం కదా నాకు, అందుగురించే మరి వెళ్ళట్లేదు. ఇంకా సాయంత్రం ఏదైనా పని ఉంటే చూసుకోవడమే, ఇంకా నేను ఇంట్లో పని అంతా చేసుకోవడమే. ఓకేనా, సాయంత్రం లాగా కంటిన్యూ అవుతుంది చూడండి. ఈవినింగ్ అందరికీ గొండి బాటిల్స్ అయితే తెచ్చేస్తున్నాడు. వాళ్ళ నానేమో పట్టేస్తుంటే ఇటు వేడైతే తెస్తున్నాడు బాటిల్స్. ఫ్రిడ్జ్లో కూడా పెడతాడంట. పెట్టేసే, తీయు పెడతాడంట వాడు. పెట్టి నేను హెల్పింగ్ నేచర్ ఎక్కువ బుజ్జిగాడికి. ఇదోటి పెట్టి ఇంకా నాన్న పట్టేసి ఉంచుతుంటే వాడు తెస్తున్నాడు. పోలండి ఇలాగే నేర్చుకుంటున్నాడు కొన్ని పనులు అయితే. బియ్యం నానబెట్టాను ఎప్పుడంటే కరెక్ట్గా 5 నానబెట్టాను. అంటే మిగతా పనులను చేసుకుంటే ఇలా నానతాయి కదనేసి పప్పు రుబ్బలేదుగా చెప్పాను. ఈ పప్పు బియ్యం కలిపేసి రుబ్బేస్తాను, ఇప్పుడైతే మిక్సీ వేసేస్తాను. గ్రైండర్ అయితే ఇప్పుడు కడగాలి, చేయాలి. కొంచెం చెయ్యి కూడా బాగా నొప్పి పడుతుంది, తెలుసు కదా మీకు, ఇరిగిపోయిందని ఆ చెయ్యి నొప్పి పడుతుంది. ఇవి రుబ్బేసిన తర్వాత చట్నీ కూడా చేసుకోవాలి. పలుకులు ఎక్కడ పెట్టారు మా ఆయనని వెతుకుతున్నాను. పలుకులు పచ్చడి అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి బుజ్జిగడ వెనక బట్టల మూట ఉంది, ఆ మూట కూడా మడత పెట్టుకోవాలి, అంత పని ఉంది ఇప్పుడైతే నాకు. అయితే రుబ్బాను, ఆ రుబ్బిల్లోనే రుబ్బేసాను, కొద్దిగా హీట్ ఎక్కిందని ఆపేసాను. నేనైతే సామాన్లన్నీ దోమేసి గ్యాస్ పై క్లీన్ చేసి ఇంకా వాయికి పెట్టాను. కొద్దిగా ఇది మిక్సీ జార్ కూడా కొంచెం హీట్ ఎక్కింది, అనే ఉద్దేశానికి వేసి ఉంచాను. కొద్దిగా చల్లబడిన తర్వాత మళ్ళీ రుబ్బుతాను. ఈలోగా పలుకులు వేపుకుంటాను నేనైతే. ఇంకా బట్టలు అయితే మడత పెట్టలేదు, పచ్చడి చేసి వేపేసాను. చల్లారుతున్నాయి, చల్లగైన వరకు మిక్సీ జార్ వేయకూడదు. చూడండి ఇదేంటి అనుకుంటున్నారు కదా, మ్యాంగో జ్యూస్ అండి, మజా డ్రింక్. పొద్దున్నేమో తాగుతాను అన్నాడు, అందుగురించి కొన్నాను, 10 రూపాయలు ఇచ్చేసి తాగననేసాడు. ఇంక పాడైపోద్ది కదా, ఓపెన్ చెప్పేది పర్వాలేదు, ఓపెన్ చేసి అలా ఫ్రిడ్జ్లో ఉన్న పాడవుతుంది కదా అని ఉద్దేశం. ఇప్పుడు నేను నవ్వి అయితే తాగిస్తుంది. తాగవా మ్యాంగో తాగేమో మజా, అలాగే వద్దులే.
బట్టలన్నీ మడత పెట్టాను. వాడు చూడండి వాడు పేరుస్తాడంట బట్టలన్నీ. నేను పెట్టినవన్నీ వృధా అయిపోతుంది. మళ్ళీ డబల్ ప్యాంట్ నాకు చేయిస్తున్నాడు వాడైతే. ఎక్కడ పెడతావు? దాచేస్తావా? అక్కడ పెట్టే పోనీ కుర్చీలో పెట్టావు. వాళ్ళు నానబట్టలు చూడండి ఎలా కుక్కిసాడు షో పెడతాను చూడండి. చూడండి ఎవరు నమ్మరు, నీట్గా ఉంచరు అంటారు కానీ నీట్గా ఉంచుకుంటారు. నాకు తగ్గట్టుగా నాకు తెలిసినట్టుగా ఉంచుకుంటాను నీట్గా. మళ్ళీ చూసారు ఎలా చేస్తారు. ఇవన్నీ సర్దాలి, ప్యాంట్లు వేరేగా, షర్ట్లు వేరేగా, టీ షర్ట్లు వేరేగా అని చూడండి. అక్కడ పెడతావా? మళ్ళీ ఇవన్నీ సర్దుకున్నట్టు ఎంత టైం పడుతుంది నాకు. అట్లకైతే స్టార్ట్ చేశాను. కరెక్ట్గా 8:30 అయిపోయింది. చట్నీ కూడా ఆడేసాను. ఇంకా ఇవి కూడా మిక్సీ జార్లు కూడా కడిగేసాను. పెనం పెట్టాను. అట్ల ముద్దకు దీంట్లో వేసి ఉప్పు వేసుకున్నాను. ఎక్కువ వేసుకున్నా మరి పాడైపోద్ది ఉద్దేశంగా. ఎండాకాలంగా చలికాలం అయితే మన ఇష్టం ఎంత వేసుకున్నా పర్వాలేదు. గుండి బుజ్జిగాడు అయితే బయట కూర్చున్నాడు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినట్టే అంటే మా ఆయన అట్లు మొద్ద అనగానే అయితే నవ్య రేపటికి ఉంచి నవ్వు ఎక్కువ ఉంచు, రేపు ఎగ్ దోశలు చేసుకుంది, రేపు ఆదివారం కదా చక్క తినొచ్చని అన్నారు. సరే నీకు ఎన్ని కావాలంటే అన్నీ వేస్తానులే, రేపు దోశ ముద్ద కూడా ఉంది కదా అన్నాను. గుండి పెనం అయితే వేడెక్కిపోయింది బాగా. అట్టయితే వేస్తాను. కానీ ఇంకో విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అందరికీ తెలుసు లేదో నాకు తెలియదు కానీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ అట్టు ఎప్పుడు వేసినప్పుడు పిల్లలకు తినిపించకండి. మొదట ఫస్ట్ మీరు చిన్న ముక్క తినిమిసి తర్వాత తినిపించిన పర్వాలేదు. ఫస్ట్ వేసిన అట్టు మాత్రం ఎప్పుడు తినిపించకూడదు. మనం తినేసాక వాళ్ళకి తినిపించవచ్చు. ఎందుకంటే పిల్లప్పుడు అయితే వర్షాలు పడతాయి అంటే అందుగురించి ఫస్ట్ అట్టు అనేది మనం తినకూడదంటే అది ఆట. నాకు తెలీదు, మా అమ్మగారు చెప్పారు. ఇప్పుడైతే బుజ్జిగాడికి ఫస్ట్ వేసి చిన్న మొక్క తినేసి మిగతావన్నీ తినిపిస్తాను. అడిగి ఎక్కడైతే తినేసాడో చక్కగా డ్రాయింగ్ వేస్తాను అన్నాడు. అందుగురించి స్కెచ్ పెన్లు తర్వాత ప్లాంక్ పక్కకి బుక్స్ ఉన్నాయి. కప్పులన్నీ సైడ్ పెడుతున్నాడు నెమ్మదిగా సుకుమారంగా. కుర్చీ కూడా తెచ్చాడండి. ఇప్పుడు నేను వేసుకున్న కుర్చీ కూడా బయట ఉంటే తెచ్చేసి ఇంట్లో వేస్తాడు. మామూలు ముసలాడు కాదు, బాగా మనవాడు కదా, ఆ మాత్రం ఉంటుందిలేండి. జాగ్రత్త పరచడం ఎక్కువ. కనిపించట్లేదు అనుకుంటున్నారా? బ్యాక్ కెమెరా తప్పి ఫ్రంట్ కెమెరా కనిపించట్లేదు అనుకుంటున్నారు. లేదండి, కొంచెం పని వల్ల కనిపించలేదు. బుజ్జిగడ్డ తినేసాడు. అక్కడికి కానీ ఇప్పుడు నేను వేసుకుంటున్నాను అట్లు. ఆడ హాయిగా స్కెచ్ పెన్తో డ్రాయింగ్. ఇప్పుడైతే ట్రైన్ ఆట ఆడుకుంటున్నాడు. చూచో అనుకుంటూ ఆడుతున్నాడు. సర్లే కూర్చొని బొమ్మలు వేయడం ఎందుకు, ఇలాగ ఆడడం చదవడం ఉంటుంది, గేమ్లా ఉంటుంది కదా అని ఉగిలిసాను అడిగేలాగా ఫ్యాన్ వేస్తే. నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. టిఫిన్ అయితే చట్నీ ఉంది కాబట్టి భయం లేదు కాబట్టి తినేయడమే. ఒకటి వేస్తాను, ఇప్పుడు తినేయడమే. ఇకైతే టిఫిన్లు అయితే కంప్లీట్ అయిపోయి బుజ్జిగడికి స్నానం చేయించాను. నేనే ఫ్రెష్ అప్ అయిపోయాను చక్కగా. అసలు ఎండగా ఉంది కదా, చక్క చేస్తామనుకుని చక్కగా నిద్ర పడుతుంది అండి. ఫుల్గా అదేంటంటే చెమరకాయలు వచ్చేసాయి. కానీ చిన్నప్పుడు ఎప్పుడు నాకు రాలేదు. బుజ్జిగడికి ఒళ్ళంతా పట్టేసాయండి చెమరకాయలు. నాకు అదే అర్థం కాలేదు. అందుగురించి రోజు డర్మికూల్ అనేది డైలీ వేస్తున్నాను. ఇంకా ఎండాకాలం అయినంత వరకు ఇంకోటి తెచ్చుకోవాలి. ఎందుకంటే టైప్ వచ్చేసింది. అది కూడా ఫుల్గా వేస్తున్నాను. టాప్ టు బాటమ్ వేస్తున్నాను. పైనుంచి కింద వరకు వేస్తున్నాను. నో హీట్ చూడు, నోయి నోయి నోయి. ఇదండి బ్లాగ్. మీకు నచ్చింది అనుకో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తీయడానికి నవ్య ట్రై చేస్తుంటుంది. ఓకే బాయ్. రేపు సండేలో కలుసుకుందాం. ఓకేనా? బాయ్.